అదే సమయంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రాంచీ నుంచి హైదరాబాద్ కు పొలిటికల్ ఫైట్ చేరుకుంది. 2 ప్రత్యేక విమానాల్లో జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బేగంపేటకు చేరుకున్నారు. జార్ఖండ్ లో అధికారం కోల్పోతామనే భయం జేఎంఎం ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. చెంపైకు గవర్నర్ సిపి రాధాకృష్ణ ఆహ్వానం పంపకపోవడంతో ఈ గ్యాప్ లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్దతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను తరలించారు. ఇక జార్ఖండ్ పాలిటిక్స్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మరి ఒకవైపు చంపై సోరెన్ కి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆదేశాలు అందలేదు, అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదు అని అంటున్నారు. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంట గంటకు ట్విస్టులు మారుతున్నాయి. నిన్న జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత రాజకీయాలు చాలా శరవేగంగా మారుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, గతంలో రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ని సిఎల్పీ నేతగా పార్టీ నేతలు ఎంచుకున్నారు. సో నిన్న రాత్రి రాజ్భవన్ కు లేఖ రాసి సిఎల్పీ నేతగా ఆయన ఎంచుకున్నాము. సో ఈయన ముఖ్యమంత్రి ఆహ్వానానికి పిలిచాలి ప్రభుత్వ ఏర్పాటుకంటూ ఆయన గవర్నర్ కు లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకు గవర్నర్ ఎలాంటి స్పందన లేదు, ఆయన ఆహ్వానానికి కూడా పిలవలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా టైం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు జార్ఖండ్ లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. సో ఎమ్మెల్యేలు చేజారకుండా అన్ని పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టాయి. సో ప్రస్తుతం ఏదైతే కూటమితో ఉన్న జేఎం ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిలో భయాందోళనలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోకుండా మొత్తం వారిని క్యాంప్ రాజకీయాల్లో భాగంగా హైదరాబాద్ కి 2 ఫ్లైట్లలో దాదాపు 40కి పైగా ఎమ్మెల్యేలు అక్కడికి తరలించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జార్ఖండ్ లో ఉండడం వల్ల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అంశము, వారిని ఫిరాయింపులు జరిపే అంశంలో బీజేపీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా అలర్ట్ అయ్యి ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, అటు జేఎంఎం, అదే ఆర్జేడీకి సంబంధించిన అందరి ఎమ్మెల్యేలని హైదరాబాద్ కు తరలించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో 5 స్టార్ హోటల్లో వాళ్ళని ఉంచుతున్నట్టు తెలుస్తుంది. సో ఎమ్మెల్యేల కొనుగోలు కూడా జరిపే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వారు మరి ఈ రోజు లేదా రేపు గవర్నర్ పిలిస్తే మాత్రము వాళ్ళని డైరెక్ట్ గా స్పెషల్ ఫ్లైట్ లో నేరుగా రాజ్భవన్ చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో పక్క బీజేపీ మాత్రము మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో లేము, ఇది వాళ్ళు కావాలని మా పైన నెపనెత్తున్నారు అంటూ వాళ్ళు చెప్తున్నారు. సో మరోపక్క ఎంత వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలోనే 7 ఎమ్మెల్యేలు ఏదైతే జేఎంఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు టచ్ లో లేకపోవడం అంతా వీటన్నిటికీ పరిణామాల నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి వాళ్ళంతా క్యాంపు రాజకీయాలకు తరలిస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రభుత్వం ఏదీ లేదు, కేవలం సిఎల్పీ నేతను మాత్రం ఎంచుకున్నారు. కానీ సిఎల్పీ నేతను ఎంచుకున్న తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది ముఖ్యమంత్రిగా. దాని తర్వాత సభలో మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా జరిగే 10-15 రోజుల పరిణామాలు కాబట్టి ప్రస్తుతము కేవలము ఓన్లీ సిఎల్పీ నేతను ఎంచుకున్నారు కాబట్టి ఇంకా గవర్నర్ పిలుపు రాలేదు ప్రమాణ స్వీకారానికి కాబట్టి. సో అది ఇంకా రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.